హలో బడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టిల్లు స్క్వేర్ చూసి రావడం జరిగింది. మూవీ చూడగానే నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే 2.5 గంటలు ఎంజాయ్ చేసిన 1 సెకండ్ కూడా ల్యాగ్ ఉండదు అండ్ బోర్ కూడా కొట్టదు. సో ఈ వీడియోలో టిల్లు స్క్వేర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ డిస్కస్ చేద్దాం. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఫ్లాష్ బ్యాక్. చాలా మంది పార్ట్ 1 చూసి ఉండరు ఆర్ చూసినా కూడా స్టోరీ అంతగా గుర్తుండదు. కానీ ఈ మూవీలో నేమ్స్ వస్తున్నప్పుడే చాలా స్టైలిష్ గా పార్ట్ 1 ఫినిష్ చేశారు. అలా పార్ట్ 1 రిమైండ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పార్ట్ 1 స్టోరీ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసలేదు. ఒకవేళ పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూసినా కూడా స్పాయిలర్స్ ఏం రావు. జస్ట్ అలా ఒక టెంప్లెట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక హీరో ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకోవాలి. సింపుల్ గా లేకుండా అలా అని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎంట్రీ ఇవ్వకుండా ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ చేశారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాల పాటు టిల్లు అన్న స్క్రీన్ పైన ఉంటాడు, కానీ టిల్లు అన్న ఫేస్ రివీల్ చేయరు. అలా అని ఆడియన్స్ తో ఇంటరాక్షన్ కూడా ఉండదు. హీరో ఎంట్రీ గురించి సింపుల్ గా చెప్పాలంటే అట్లా ఉంటది టిల్లు అన్నతోని. ఇక నెక్స్ట్ ఎమోషన్స్. జనరల్ గా మనం కామెడీ మూవీస్ లో ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయలేం, ఆర్ ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఏదో ఒక సీన్ లోనో లేకపోతే క్లైమాక్స్ లో ఉంటుంది, అల్లరి నరేష్ ఓల్డ్ మూవీస్ లాగా. కానీ ఇక్కడ ఎమోషన్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒక 1 మినిట్ సీన్ లో మూవీలో క్యారెక్టర్స్ 3-4 డిఫరెంట్ ఎమోషన్స్ ఒకేసారి పోర్ట్రే చేయాల్సి వస్తుంది. మెయిన్ గా టిల్లు అన్న నోట్లో పెద్ద ముద్ద పెడతారు, కానీ ఎవ్వరూ ఫీల్ కాకుండా ఉండాలి అంటే అన్న ఎంటర్టైన్ చేయాలి. బాగా తీశారు ఇలాంటి సీన్స్ ని. తర్వాత డైలాగ్స్. మూవీలో ఫస్ట్ 45 మినిట్స్ ఉండే కన్వర్సేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చాలా ఫాస్ట్ గా ఉంటుంది కన్వర్సేషన్స్ అండ్ చాలా సింపుల్ 1 లైనర్స్ ఉంటాయి. దీంతో పాటు ఎక్కడ కూడా రైమింగ్ మిస్ అవ్వదు. మూవీ మొత్తంలో బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అయితే యాక్టర్స్ కన్వర్సేషన్స్ లో వచ్చే ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. జస్ట్ రైమింగ్ తో కూడిన 1 లైనర్స్ తో ఉంటుంది కన్వర్సేషన్స్ మొత్తం. ఇలా డైలాగ్స్ రాయడం కూడా కష్టమే ఒక రకంగా. తర్వాత ఎలివేషన్స్. కామెడీ మూవీస్ లో ఎలివేషన్స్ ఏంటి అని అనుకోవచ్చు, కానీ స్క్రీన్ పైన టిల్లు అన్న ఉన్నాడు అంటే ఎలివేషన్స్ కంపల్సరీ. పైగా మూవీలో ఓన్లీ హీరో క్యారెక్టర్ కే కాదు, టోటల్ 3-4 క్యారెక్టర్స్ కి మంచిగా ఎలివేషన్స్ ఉంటాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో హీరోకి వచ్చే ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ చూడటానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఇంటర్వెల్. అప్పటి వరకు కామెడీగా ఉన్న మూవీ ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచి థ్రిల్లర్ ఆర్ షాకింగ్ లా మారిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అంటే మూవీలో కామెడీ తప్ప ఇంకేం లేదా అనుకునే టైంకి లేదు స్టోరీ ఉంది అనేలా అనిపించింది. ఇక ట్విస్ట్స్ అండ్ టర్న్స్. ఇది పేరుకే కామెడీ మూవీ, కానీ కమర్షియల్ మూవీలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మూవీలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పాయిలర్ అయిపోద్ది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మూవీ చూస్తే ఆ ఫీల్ రాదు. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మల్టిపుల్ ఎమోషన్స్ ఎలా అయితే ఫ్లక్చువేట్ అవుతాయో అలానే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. మూవీ మొత్తం అరౌండ్ ఒక 4-5 టైమ్స్ ఈ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఇక కనెక్షన్స్. కమర్షియల్ సినిమాని కాదు, ఒక థ్రిల్లర్ మూవీ మాదిరి కనెక్షన్స్ ఉంటాయి. ఎక్కడో ర్యాండమ్ గా జరిగిన ఒక సీన్ లో ఇంకెక్కడో ర్యాండమ్ గా జరిగిన సీన్ కి మస్త్ కనెక్ట్ చేశారు. ఇది మీకు మూవీ చూస్తేనే అర్థం అవుతుంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఇది మాత్రం పక్కా. ఇక ప్లాన్స్. మూవీలో మల్టిపుల్ సీక్వెన్స్లు జరుగుతుంటాయి అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. పార్ట్ 1 సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్ పర్స్పెక్టివ్ లో ఒక్కోలా ఉంటుంది స్టోరీ. అండ్ కామన్ గా వ్యూవర్ కి జస్ట్ ఒక ర్యాండమ్ స్టోరీ జరుగుతుంది అన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ప్లాన్ లో ఉంటారు. అందరూ కూడా వాళ్ళకి తెలియకుండా ఒక కామన్ ట్రాప్ లో పడతారు. ఇక స్టోరీ. ప్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ ఏం లేకుండా డైరెక్టర్ కి కన్వీనియంట్ గా సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసుకున్నట్లు మూవీ ఉంటుంది అని అనుకున్నా, కానీ మూవీలో స్టోరీ ఉంది. అంటే పెద్ద గొప్ప స్టోరీయా అని చెప్పట్లేదు, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ స్టోరీ కావాల్సినంత స్టోరీ ఉంది. అండ్ విలన్ అనగానే బాగా మాస్ గా భారీ డైలాగ్స్, గర్ల్స్ ఎంజాయ్మెంట్ లాంటిది ఏం లేకుండా ఒక రియల్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడో అలాగే సింపుల్ గా పవర్ఫుల్ గా అండ్ కొంతమంది కామెడీగా ఉన్నట్టు విలన్ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారు. సో ఇది మరి టిల్లు స్క్వేర్ మూవీ గురించి. మూవీ ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే ట్యూన్. థ్యాంక్ యూ. అట్లుంటది మనతోని.